హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి 6th క్లాస్ మ్యాథ్స్లో ఎక్సర్సైజ్ 3.5 చూద్దామండి. ఎక్సర్సైజ్ 3.5లో ఫస్ట్ బిట్ వచ్చేసి ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఇంతకుముందు మనం హెచ్సిఎఫ్ చేసాం కదండి. హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, ఎల్సిఎం మీన్స్ లోయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అండి. లోయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, లోయెస్ట్ అన్నా లీస్ట్ అన్నా ఓకే. ఇది ఎల్సిఎం ఆల్సో మెయిన్లీ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్ అండి. ఒకటి ఫ్యాక్టరైజేషన్ మెథడ్, ఒకటి డివిజన్ మెథడ్. మనం ఫస్ట్ బిట్ ప్రాబ్లమ్స్ చూద్దామండి. ఫస్ట్ బిట్లో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి 12,15. దీనికి మనం ఏం కనుక్కోవాలి? ఎల్సిఎం కనుక్కోవాలి. ఫస్ట్ ఎల్సిఎం దేంట్లో కనుక్కోమంటున్నాడు? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో కనుక్కోమంటున్నాడు కదండి. ఫస్ట్ సేమ్ 12 యొక్క ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. 12 యొక్క ఫ్యాక్టర్స్ 2 6 12 కదండి. సో 2 3s, నెక్స్ట్ 3 1s, నెక్స్ట్ 15 యొక్క 2 టేబుల్లో క్యాన్సిల్ కాదు కాబట్టి 3 టేబుల్ తీసుకోండి. 3 5s 15, 5 వచ్చింది కాబట్టి 5తో క్యాన్సిల్ అవుతుంది. సో 5 1s 5. ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఆఫ్ 12, ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 ఏంటి వచ్చాయండి? 2 into 2 into 3 అండ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 15 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి వచ్చాయండి? 3 into 5, అంతే కదా. ఇప్పుడు దీని యొక్క ఎల్సిఎం ఎలా చేయాలి అంటే, ఎల్సిఎం ఆఫ్ 12 and 15, 12,15 ఈజ్ ఈక్వల్స్ టు ఏమేమి వచ్చాయండి? ఇందులో ఏం సేమ్ ఉన్నాయి? 3 సేమ్ ఉంది కదా. ఫస్ట్ 3 రాసుకోండి. 3 సేమ్ ఉంది కాబట్టి 3 రాసుకోండి. నెక్స్ట్ ఏమేమి ఉన్నాయో అవి దించేసుకోవడం యాజ్ ఇట్ ఈజ్. 2 into 2 into 5, అంతే కదండి. 2 into 2 into 5, 3 2s 6, 6 2s 12, 12 5s 60. సో ఎల్సిఎం ఆఫ్ 12 and 15 వచ్చేసి 60 అండి. ఆన్సర్ వచ్చేసి అందులో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 15,25 అండి. 15,25. నెక్స్ట్ 15 యొక్క ఫ్యాక్టర్స్ అండి. 15 యొక్క ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. సేమ్ 3 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 3 5s 15, 5 1s 5. నెక్స్ట్ 25 యొక్క ఫ్యాక్టర్స్ 5 5s 25 కదండి. సో 5 1s 5. ఇప్పుడు ఫ్యాక్టర్స్ రాసుకుందాం. ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఆఫ్ 15 ఏంటి వచ్చాయండి? 3 into 5, అంతే కదా. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 25 ఏమొచ్చాయి? 5 into 5. ఈచ్ దాంట్లో 5 అనేది కామన్ ఉంది కాబట్టి 5కి 5 వేసుకోండి. రిమైనింగ్ ఏమేమి మిగిలినాయో యాజ్ ఇట్ ఈజ్గా దించేసుకోండి. ఇప్పుడు ఏమొచ్చేది? 5 5s 25, 25 3s 75 కదండి. సో ఎల్సిఎం ఆఫ్ దేర్ ఎల్సిఎం ఆఫ్ 15,25 ఈజ్ ఈక్వల్స్ టు 75. ఆన్సర్ వచ్చేసి 75 అండి. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూద్దాం. సేమ్ 14 యొక్క ఫ్యాక్టర్స్ కనుక్కోవడం. 14 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటివండి? 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 2 7s 14. 7 అనేది 7 టేబుల్లోనే క్యాన్సిల్ అవుతుంది. 7 1s 7. నెక్స్ట్ 21 అనేది 2 టేబుల్లో కట్ కాదు. సో నెక్స్ట్ టేబుల్ వచ్చేసి 3 7s 21. నెక్స్ట్ 7 1s 7. నెక్స్ట్ ఇప్పుడు ఫ్యాక్టర్స్ రాసుకుందామండి. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 14 ఏంటి వచ్చాయండి? ఫ్యాక్టర్స్ ఆఫ్ 14 2 into 7 కదా. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 21 ఏమేమి వచ్చాయి? 3 into 7. ఈచ్ దాంట్లో 7 అనేది కామన్ ఉంది కదండి. దేర్ఫోర్ ఎల్సిఎం ఆఫ్ 14 and 21 అనేది కదా. 14,21 ఈజ్ ఈక్వల్స్ టు 7 అనేది కామన్ ఉంది. ఫస్ట్ 7 రాసేసుకోండి. 7 కామన్ ఉంది కాబట్టి 7 రాసేసుకోండి. నెక్స్ట్ ఏముంది? 7 into 2 into 3, అంతే కదండి. 2 into 3. నెక్స్ట్ 7 2s 14, 14 3s 42 కదండి. సో ఆన్సర్ వచ్చేసి 42. ఎల్సిఎం ఆఫ్ 14,21 ఆన్సర్ వచ్చేసి 42 అండి. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం వచ్చేసి 18,27. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి 18,27. సేమ్ 18 యొక్క ఫ్యాక్టర్స్ 2 9s
18. 9 అనేది 2 టేబుల్లో క్యాన్సిల్ కాదు కాబట్టి 3 3s are 9. నెక్స్ట్ 3 1s are 3. 27. 27 అనేది 2 టేబుల్లో క్యాన్సిల్ కాదు. 2 టేబుల్లో క్యాన్సిల్ కానప్పుడు నెక్స్ట్ నెంబర్ వచ్చేసి 3 తీసుకోండి. 3 9s are 27. 3 3s are 9. 3 1s are 3. సో ఫ్యాక్టర్స్ రాసుకుందాం. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ 18 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి వచ్చాయి? 2 into 3 into 3 కదండి, అంతే కదా. 2 into 3 into 3. అండ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 27. ఫ్యాక్టర్స్ ఆఫ్ 27 ఏమి వచ్చాయి? 3 into 3 into 3. ఇప్పుడు మనకు 2 3s సేమ్ ఉన్నాయి కదండి, 2 3s సేమ్ ఉన్నాయి. యాజ్ టీజ్గా 3 into 3. రిమైనింగ్ ఏం మిగిలిందండి? 2 into 3. రిమైనింగ్ ఏం మిగిలింది? 2 into 3. ఇప్పుడు మల్టిప్లై చేయండి. 3 3s are 9. 9 2s are 18. 18 3s are 54. LCM ఆఫ్ 18 and 27 వచ్చేసి 54 అండి. LCM వచ్చేసి 54. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం వచ్చేసి 48 56 72. ఇప్పుడు 48 యొక్క ఫ్యాక్టర్స్ కనుక్కోండి. 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కదా, 2 2s are 2 4s are. 24 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కదా, 2 1s are 2 2s are. నెక్స్ట్ 2 6s are. నెక్స్ట్ 2 3s are. నెక్స్ట్ 3 1s are 3. 1 వచ్చేసింది కదా. ఇప్పుడు సేమ్ 56 యొక్క ఫ్యాక్టర్స్. 56 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కదండి. 2 2s are 4. 2 8s are 16. 2 1s are 2 4s are. 2 7s are. సో 7 అనేది 7 టేబుల్లో మాత్రమే క్యాన్సిల్ అవుతుంది. సో 7 1s are 7. నెక్స్ట్ 72. 72 అనేది 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కదా. 2 3s are 6. 1 రిమైనింగ్ 1 మిగులుతుంది కాబట్టి 2 6s are 12. 2 1s are 2. రిమైనింగ్ 1 మిగులుతుంది. 2 8s are 16. 2 9s are 18. 3 3s are 9. 3 1s are 3. సో ఓకేనా. ఇప్పుడు ఫ్యాక్టర్స్ రాసుకుందాం. ఫ్యాక్టర్స్ ఆఫ్ 48 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి వచ్చాయండి? 2 into 4 2s 1 3. 4 2s రాసుకోండి. 2 into 2 into 2 into 2. 4 2s అయిపోయాయి కదా. నెక్స్ట్ 3 వచ్చింది. నెక్స్ట్ 3 2s 1 7. 3 2s 1 7. నెక్స్ట్ 72 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి వచ్చాయండి? 2 3 3 2s అండ్ 2 3s. ఇప్పుడు కామన్గా ఏమేమి ఉన్నాయో చూసుకుందామండి. ఫస్ట్ 2 కామన్, అంతే కదండి. ఫస్ట్ 2 ఒకటి కామన్ ఉంది. నెక్స్ట్ 2 ఆల్సో కామన్. నెక్స్ట్ 2 ఆల్సో కామన్, అంతే కదా. నెక్స్ట్ ఇందులో 3 కామన్ ఉంది, ఇందులో 3 కామన్ ఉంది. సో ఇప్పుడు దేర్ఫోర్ LCM ఆఫ్, అంతే కదండి, LCM ఆఫ్ 48, 56, 72 ఏమేమి వచ్చాయో రాసుకుందాం. ఫస్ట్ 3 2s కామన్ ఉన్నాయి. 3 2sకి కామన్. నెక్స్ట్ 1 3 కామన్. నెక్స్ట్ రిమైనింగ్ రాసేసుకుందాం. 2 into 7 into 3, అంతే కదా. 2 into ఇందులో 2 మిగిలింది, ఇందులో 7 మిగిలింది, ఇందులో 3 నెక్స్ట్ ఇప్పుడు ఈజీగా చూసుకోండి. 2 2s are 4. 4 2s are 8 కదండి. 8 3s are 24. 24 2s are 2 4s are 8. 2 2s are 4. 48. 7 3s are 21. 48 into 21 చేయండి. ఆన్సర్ వచ్చేసి మనకు 1008 వస్తుంది. LCM ఆఫ్ 48 అండ్ 56 అండ్ 72 ఆన్సర్ వచ్చేసి 1008 వస్తుంది. సో 1008 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 26 14 91. ఫస్ట్గా ఫ్యాక్టర్స్ కనుక 2 1s are 2 3s are 13 1s are 13, అంతే కదా. 13 1s are 13. 14. 2 7s are 14. 7 1s are 7. నెక్స్ట్ 91. 91 అనేది 7 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందండి. 7 1s are 7. రిమైనింగ్ 3 మిగులుతుంది, 2 మిగులుతుంది. 7 8 9 కదండి. సో 7 3s are 21, అంతే కదా. సో 13 1s are 13. ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఏమేమి వచ్చాయో ఫ్యాక్టర్స్ రాసుకుందాము. 26 యొక్క ఫ్యాక్టర్స్ ఏమొచ్చాయండి? 2 into 13 కదా. నెక్స్ట్ 14 యొక్క ఫ్యాక్టర్స్ 2 into 7 into 1. అండ్ నెక్స్ట్ 91 యొక్క ఫ్యాక్టర్స్ ఏమొచ్చాయి? 7 into 13 into 1.
ఇప్పుడు మనకు కామన్ ఫ్యాక్టర్స్ ఏమేమి వచ్చాయో చూసుకుందాం. కామన్ ఫ్యాక్టర్స్ ఫస్ట్ దాంట్లో 2 కామన్, నెక్స్ట్ దాంట్లో 7 కామన్, నెక్స్ట్ దాంట్లో 13 కామన్ కదా. సో ఏమేమి వచ్చాయంటే 2 × 7 × 13. సో 2 × 7 × 13. నెక్స్ట్ 2 7s 14 కదండి, 14 × 13. 14ని 13ని ఒకసారి మల్టిప్లై చేద్దాం. సో ఆన్సర్ వచ్చేసి 182. ఎల్సిఎం ఆఫ్ 26 అండ్ 14 అండ్ 91 ఎల్సిఎం వచ్చేసి 182. సో నెక్స్ట్ బిట్ చూద్దామండి. నెక్స్ట్ బిట్ ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ బై డివిజన్ మెథడ్. ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ కనుక్కోమన్నాడు, ఇప్పుడు డివిజన్ మెథడ్ కనుక్కోమంటాడు. ఇందులో డివిజన్ మెథడ్ సేమ్ ఎల్సిఎం టైపే ఉంటుందండి. మనం ఇక్కడ సింగిల్ డిజిట్ చేస్తాము, కానీ ఇందులో మొత్తం నెంబర్స్ మొత్తం ఒకటేసారి డివిజన్ చేయాలి. సో డివిజన్ మెథడ్లో ఏం లేదా, ఎల్సిఎం అనేది ఇంతకుముందు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో సింగిల్ లెటర్ కట్టాం కదండి, ఇప్పుడు మొత్తం ఒకటేసారి కట్టాలి. సో డివిజన్ మెథడ్లో ఏంటంటే 84, 112 అండ్ 196 ఎట్ ది టైం మొత్తం ఒకటేసారి మనం ఎల్సిఎం కనుక్కోవాలి డివిజన్ మెథడ్లో. ఫస్ట్ 2 టేబుల్తో చూసుకుంటాం. 2 టేబుల్తో క్యాన్సిల్ అవుతుంది కదండి. 2 4s 8, 2 2s 4, 2 5s 10, 2 6s 12, 2 9s 18, రిమైనింగ్ 1 మిగులుతుంది కాబట్టి 2 8s 16. నెక్స్ట్ 2 టేబుల్తో క్యాన్సిల్ చేసుకుందాం. 2 2s 4, 2 1s 2, 2 2s 4, 2 8s 16, 2 4s 8, 2 2s 2 9s 18. నెక్స్ట్ రిమైనింగ్ 2 క్యాన్సిల్గా ఉంది, హ్యాస్ తీసేసుకోండి. 2 21కి 21, 28 కట్ అవుతుంది కదండి. 2 1s 2 4s అండ్ 49కి 49 యాజ్ టీస్గా. నెక్స్ట్ 2 టేబుల్తో క్యాన్సిల్, 2 7s 14 కదండి, సో 49. నెక్స్ట్ 7 టేబుల్ తీసుకుంటే 3 క్యాన్సిల్ అవుతుంది కదండి. 7 3s 21, 7 1s 7, 7 7s 14. నెక్స్ట్ 3 టేబుల్ తీసుకోండి. 3 1s 3, 1కి 1, 7కి యాజ్ టీస్గా 7 ఇచ్చేసుకోండి. నెక్స్ట్ 7 తీసేసుకోండి. 7 1s 7. ఇప్పుడు మనకు ఎల్సిఎం ఆఫ్ 80, దేర్ఫోర్ ఏమేమి వచ్చాయో రాసుకోండి. ఎల్సిఎం ఆఫ్ 84, 112, 196 ఏంటి వచ్చాయో 4 2s అంతే కదండి. 4 2s, 2 7s 1 3, 4 2s 1 3 అండ్ 2 7s. ఇప్పుడు ఏం లేదు, మిగతా మొత్తం మనము మల్టిప్లై చేసేయడమే. 2 2s 4 కదండి, 4 2s 8, 8 2s 16, 16 3s 48, 48 ఇంటూ 7 2s 14, 7 2s 14, 48 ఇంటూ 14 చేస్తే మనకు 2352 వస్తుంది. దేర్ఫోర్ ఎల్సిఎం ఆఫ్ 84, 112 అండ్ 196 వచ్చేసి మనకు 2352 వస్తుందండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 102, 119, 153. సో ఈజీగా తొందర క్యాన్సిల్ చేసుకోండి. 102, 119 అండ్ 153. సో 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా అండి? 2 అనేది 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. సో ఫస్ట్ 3 టేబుల్తో తీసుకుందామండి. 3 3s 9, 10 కదండి, 3 4s 12, 119 క్యాన్సిల్ కాదండి. 119కి 119 యాజ్ తీసేసుకోండి. 3 5s 15, 3 1s 3. నెక్స్ట్ 2 టేబుల్లో క్యాన్సిల్ చేసుకుందాము. 2 1s 2 7s, 119కి 119 యాజ్ టీస్, 51కి 51 యాజ్ టీస్. నెక్స్ట్ 17 టేబుల్ కట్ చేయండి. 17 1s 17, 17 7s 7 7s 49 కదండి, 7 1s 7, 8 9 10 11 అంటే 17 7s 119 క్యాన్సిల్ అవుతుంది కదా. సో 17
17 7s are 119. 17 3s are 51 కదండి. సో సారీ అండి, 17 7s are 119. నెక్స్ట్ 17 3s are 51. సో 3తో క్యాన్సిల్ చేసుకుందాం. 7కి 7 యాజ్ టీస్ తీసుకోండి. 3 1s are 3. నెక్స్ట్ 7 టేబుల్ తీసుకోండి. 1కి 1 యాజ్ టీస్, 7 1s are 7 అండ్ 1కి 1. ఇప్పుడు మనకు ఫ్యాక్టర్స్ ఏమేమి వచ్చాయండి. దేర్ఫోర్ LCM of 102 and 119 and 153 ఏంటి వచ్చాయండి ఫ్యాక్టర్స్. 3 into 2 into 17 into 3 into 7 అంతే కదా. సో మొత్తం మనకు మల్టిప్లై చేస్తే ఆన్సర్ అనేది 2142 వస్తుందండి. సో మొత్తం మల్టిప్లై చేస్తే మనకు 2142 వస్తుంది. అండ్ థర్డ్ ప్రాబ్లం చూద్దామండి. థర్డ్ ప్రాబ్లం వచ్చేసి 45 99 అండ్ 132 అండ్ ఇక్కడ 4 డిజిట్ నెంబర్ ఇచ్చారండి. 4 సమ్స్ ఇచ్చారు. సో ఇలా ఎన్ని సమ్స్ ఇచ్చినా ఇలాగే చేయాలి. ఫస్ట్ 3 టేబుల్లో తీసుకుంటామండి. 3 1s are 3, 3 5s are 15, 3 3s are 9, 3 3s are 9, 3 4s are 12, 1 రిమైనింగ్ 1 ఉంటుంది కండి. 3 4s are 12, 3 5s are 15 కదండి, రిమైనింగ్ 1 ఉంటుంది కాబట్టి మళ్ళీ 3 5s are 15. నెక్స్ట్ 3 టేబుల్ తీసేసుకోండి. 3 5s are 15, 3 11s are 33, 44కి 44 యాజ్ టీస్, 55కి 55 యాజ్ టీస్. నెక్స్ట్ 5 టేబుల్ తీసుకోండి. 5 1s are 5, 11కి 11, 44కి 44 అండ్ 5 11s are 55. నెక్స్ట్ 11 టేబుల్ క్యాన్సిల్ తీసుకుందాం. 11 1కి 1, 11 1s are 11, 11 4s are 44 అండ్ 11 1s are 11. 4 అనేది 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది కదా అండి. సో నేను డైరెక్ట్లీ 4కి తీసుకుంటున్నాను. 4 1s are 4. సో యాజ్ ఇట్ ఈస్గా రిమైనింగ్ 1. దేర్ఫోర్ ఇప్పుడు LCM of 45 99 అండ్ 132 అండ్ 165 వచ్చేసి ఏమేమి వచ్చాయండి ఫ్యాక్టర్స్ అనేవి. 3 into 3 into 5 into 11 into 4. సో ఇవన్నీ మనకు మల్టిప్లై చేయంగా ఆన్సర్ వచ్చేసి 1980 వచ్చేస్తుందండి. నెక్స్ట్ ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ విచ్ when added to 5 is exactly divisible by 12, 14 and 18. ఏం లేదండి, మనం ఇంతకుముందు HCF అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనుకున్నాం కదా. ఇప్పుడు స్మాలెస్ట్ అన్న ఎల్సిఎం ఏం చేయాలి. 12కి 14కి అండ్ 18కి ఎల్సిఎం చేయాలి అండి. సో ఇప్పుడు 12కి 14కి 18కి ఎల్సిఎం చేయాలి. సో 2 టేబుల్తో క్యాన్సిల్ అవుతుంది కానీ 2 6s are 12, 2 7s are 14, 2 9s are 18. నెక్స్ట్ 3 టేబుల్ తీసుకోండి. 3 2s are 6, 7కి 7, 3 3s are 9. నెక్స్ట్ 2 టేబుల్ 2 1s are 7కి 7, 3కి 3. నెక్స్ట్ 3 టేబుల్ 7కి 7 యాజ్ ఇట్ ఈస్, 3 1s are 3. నెక్స్ట్ 7 1కి 1, 7 1s are 7 అండ్ 1కి 1. ఇప్పుడు ఏమేమి ఫ్యాక్టర్స్ వచ్చాయో రాసుకుందాం. స్మాలెస్ట్ వాడు ఇచ్చింది కదా స్మాలెస్ట్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమేమి వచ్చాయండి ఫ్యాక్టర్స్. 2 into 3 into 2 into 3 into 7 ఇవన్నీ మల్టిప్లై చేయగా మనకు ఆన్సర్ వచ్చేసి 252 వస్తుందండి. 252 వస్తుంది కదా. మనకు ఏం చెప్పాడు ఆన్సర్. when స్మాలెస్ట్ నెంబర్ విచ్ వెన్ యాడెడ్ టు 5 అనేది ఎగ్జాక్ట్లీ యాడెడ్ అవుతుంది అని అంటున్నాడండి. అంటే ఇప్పుడు మనకు యాడెడ్ అంటే ఇక్కడ మనం సబ్ట్రాక్షన్ చేయాలండి. సబ్ట్రాక్షన్ చేస్తే -5 సబ్ట్రాక్షన్ చేస్తే మనకు 247 వస్తుంది. ఆన్సర్ వచ్చేసి 247 వస్తుంది. కానీ మనకు అక్కడ యాడెడ్ ఇచ్చాడు కదండి, మనం అడిషన్ చేస్తే మాత్రం ఆన్సర్ రాంగ్ వస్తుందండి. సబ్ట్రాక్షనే చెయ్యాలి. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఫైండ్ ద గ్రేటెస్ట్ 3 digit నెంబర్ విచ్
when divided by 75, 45 and 60 leaves. No remainder, the remainder 4 in each case. ఏం లేదండి, దీనికి కూడా సేమ్ 75కి 45కి అండ్ 60కి మనము ఎల్సిఎం కనుక్కొని ఒకసారి నో రిమైండర్గా చూపించాలి, ఒకసారి 4 అనేది మైనస్ చేసి చూపించాలి. సో ఇప్పుడు 75, 45, 60కి ఫ్యాక్టర్స్ అనుకుందాం. ఫస్ట్ 3 టేబుల్ తీసుకోండి. 3 2 6, 3 5 15, 3 1 3, 3 5 15, 3 2 6, 0కి 0. నెక్స్ట్ 5 టేబుల్తో డైరెక్ట్ క్యాన్సిల్ చేద్దాం. 5 5 25, 5 3 15, 5 4 20. నెక్స్ట్ 3 టేబుల్ తీసుకొని 5 క్యాన్సిల్ చేసుకోండి, 3 క్యాన్సిల్ చేసుకోండి, 4కి 4. నెక్స్ట్ 4 టేబుల్ తీసుకొని 4ని క్యాన్సిల్ చేసుకోవాలి. నెక్స్ట్ 5 టేబుల్ తీసుకొని 5 1 1కి 1, 1కి 1. సో ఏమేమి వచ్చాయండి, ఇప్పుడు ఫస్ట్ నో రిమైండర్, ఎలాంటి రిమైండర్ తీసుకోకుండా మనకి ఏమొస్తాయి, 3 × 5 × 3 × 4 × 5 ఏమొచ్చింది మనకు, 3 5 15, 15 3 45, 45 × 4 5 20 కదండి. సో మనకు ఆన్సర్ వచ్చేసి 900 వస్తుంది. ఫస్ట్ దాని ఆన్సర్ వచ్చేసి 900 అవుతుంది. ఒకవేళ మనకి ఏమడిగిండు, ద రిమైండర్ 4 in each case, 4 in each case అంటే 900కి +4 యాడ్ చేసి చూడండి. సో 904 వస్తుంది. నెక్స్ట్ వన్ ఆన్సర్ వచ్చేసి అందులోనే ఫోర్త్ బిట్లో ఫస్ట్ నో రిమైండర్గా ఏమో 900 వస్తుంది. అండ్ రిమైండర్ 4 in each case అంటే +4ని యాడ్ చేస్తే మనకు 904 వస్తుంది. నెక్స్ట్ 5th ప్రాబ్లం చూద్దామండి. Prasad and Raju meet in the market on 1st of this month. Prasad goes to the market every 3rd day and Raju goes to every 4th day. On what day of the month will they meet again? రాజు అండ్ ప్రసాద్ ఉంటారండి, వాళ్ళంట మంత్లీ ఒకసారి మార్కెట్కి వెళ్తారంట. ఆ మంత్లో మార్కెట్కి వెళ్తే వీక్లీ 3rd డే అనేది రాజు వెళ్తాడు అండ్ 4th డే అనేది ప్రసాద్ వెళ్తాడు. వీళ్ళిద్దరు కలిసి ఒక డే వెళ్తారు. అలా ఒక మంత్లో వాళ్ళిద్దరు ఎన్నిసార్లు కలుస్తారు అని మనల్ని క్వశ్చన్ అడుగుతున్నాడండి. సో 5th క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ చేస్తున్నాడు. 5th క్వశ్చన్ వచ్చేసి ఫస్ట్ రాజు అనేటోడు ఎనీ టైమ్స్ వెళ్తున్నాడండి, 3. సో 3, ప్రసాద్ అనే బై 4 times. దీనికి ఎల్సిఎం అనుకోండి. 3 1 3, 4కి 4. నెక్స్ట్ 2తో క్యాన్సిల్ అవుతుంది కదా, 2 2 4. నెక్స్ట్ 2 తీసుకోండి, 2 1 2. ఇప్పుడు ఏమేమి వచ్చాయండి మనకు, 3 × 2 × 2 × 1, 3 2 6, 6 2 12. సో 12. ఆల్రెడీ వీళ్ళిద్దరు 12 times కలుస్తారు, మంత్లీ 12 times కలుస్తారు. కానీ వాళ్ళిద్దరు ఇంకోసారి మంత్లీ 1 time కూడా కలుస్తారు కదండి. సో మనకు మంత్లీ ఆన్ 1st of this month అంటే ఇక్కడ 1 ఇచ్చాడు కాబట్టి ఇక్కడ నేను +1 యాడ్ చేస్తున్నాను. అంటే మొత్తం మంత్లీ 13 times కలుస్తారు. మంత్లీ మీట్ హిమ్ 13 times మీట్ హిమ్. సో వాళ్ళు మంత్లీ 13 times అనేది మీట్ అవుతారండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.